వయసు రీత్యా చంద్రబాబుకు ఇది ఆఖరి అవకాశం కావచ్చన్నారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకొని మెరుగైన పాలన అందించే అవకాశం వచ్చినా చంద్రబాబు మారలేదన్నారు. అవినీతిలోనూ చంద్రబాబు సరికొత్త పుంతలు తొక్కారని, చంద్రబాబు పాలనపై అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారన్నారు. చంద్రబాబు జీవిత చరమాంకంలో ఉన్నా ఆయనలో ఎలాంటి మార్పు కనపడటం లేదన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. వాళ్ళ మామను దించి 95లో అధికారంలోకి వచ్చి అక్రమంగా అధికారంలోకి వచ్చి కబ్జా చేసిన రోజుతో పోలిస్తే అది కూడా లెక్కలేక వేసుకుంటే 1, 2, 3 ఇది 4వ టర్మ్. అప్పుడు 4 ఏళ్ళు వేసుకుంటే ఇప్పుడు ఇది మిగిలిన 10 ఏళ్ళు పూర్తున్నాడు. 14 ఇప్పుడు ఇంకో టర్మ్, ఇది లాస్ట్ టర్మ్, ఇది మొదలైంది. లాస్ట్ టర్మ్ ఎందుకంటున్నట్టే ఆయన ఏజ్ రీత్యా కష్టం కావచ్చు అనే ఉద్దేశంతో. లేదు 100 ఏళ్ళు 100 ఏళ్ళు ఉన్ని యాక్టివ్గా ఉంటాయంటే ఉంటారేమో, ఇంకా రాజకీయాల్లో తెలియదు. యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇది లాస్ట్ టర్మ్ అని అనుకుంటున్నాం. ఇప్పటికి వచ్చేసరికి బహుశా ఇంతకుముందు ఏమన్నా తప్పులు చేసింటే కరెక్ట్ చేసుకోను, దాని నుంచి ఇంకొంచెం మేలైన దీనికి రావడానికో ప్రయత్నం చేయాల్సింది. ఎవరైనా ప్రయత్నం చేస్తారు. అలాంటి అవకాశం ఆయనకు 2 సార్లు వచ్చింది. టెక్నాలజీ పెరిగి వచ్చిన మెషిన్లు, ఈవీఎంల బీటీ మేనేజ్మెంటా ఏ కారణాలో తెలియదు కానీ అన్ని శక్తులను ఏకం చేసుకోగలిగాడు. తనకున్న మిగిలిన ఎప్పుడు ఊతకర్రల మీద నిలబడే నడుస్తాడు కాబట్టి గట్టి ఊతకర్రలను ఏర్పాటు చేసుకోగలిగాడు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ 24లో అధికారంలోకి వచ్చారు. బ్రహ్మాండమైన థంపింగ్ మెజారిటీతో ఇప్పుడు వచ్చాడు. నడుస్తుంది, బాగానే ఉంది. ఎవరైనా ఆశించేది ఫస్ట్ టైం ఒకసారి సీఎం కాగానే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చేసినప్పుడు ఇంత అనుభవం ఉన్న నేను కొంచెం బెటర్ చేసే ప్రయత్నం చేద్దాము అని, అందులోనూ చరమ దశలో ఉన్న, ఆఖరి దశలో ఉన్న, సరే జరిగింది ఏదో జరిగింది, రికార్డు కొంచెం సరి చేసుకుందాం, భవిష్యత్ తరాలు చూస్తే పర్లేదు, ఈయన లాస్ట్లో అవసాన దశలోకి వచ్చాక కొంత మార్పు వచ్చింది అని అనుకోవడానికి ఒక అవకాశం ఆయనకు వచ్చింది. అయినా సరే అదేం లేదు. పైగా అంతకుముందు చేసినది ఏదైతే ఉన్నాడో, మనం ఇంతకుముందు నేను చెప్పిన మోసం గాని, దగా గాని, దోపిడీ గాని, ఈ ఇంకా విధ్వంసం గాని, వినాశనం గాని, ఈ వర్గం ఆ వర్గం లేకుండా ఈవెన్ తన వర్గం వాళ్ళను కూడా పీల్చి పిప్పి చేసి ఏ రకంగా చేయొచ్చు అనే దాంట్లో